గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కోట్లాది రూపాయల నిధులతో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిని 18 నెలల్లోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లోని కొడదెల పవన్ కళ్యాణ్ నివాసంలో గత 4 రోజులుగా జనసేన పార్టీ సంస్థాగత కమిటీల ఎంపిక ప్రక్రియ కోలాహలంగా కొనసాగుతోంది. ఈ కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడదెల పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధిని కమిటీల ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి చేరవేస్తామని అన్నారు. తర్వాత ఒక 3 days మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత డేటా అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ 29వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ ఆ 2 ఉన్నాయి కదా ఏవి సిటీస్, ఆ సిటీస్ కూడా పూర్తి చేస్తాము. సో బిఫోర్ న్యూ ఇయర్ కంప్లీట్ పిఠాపురాన్ని కంప్లీట్ చేసి మండల అధ్యక్షుల వరకు ఎన్నుకొని వీళ్ళందరికీ మోటివేషన్ క్లాసెస్ తీసుకొని దాన్ని వీళ్ళని ఎలా పనిచేయాలి గ్రౌండ్లో మనం చేసిన అభివృద్ధి కూడా మనం చెప్పుకోలేదు ఇన్ని రోజులు. మనం చేసిన అభివృద్ధి ఏంటనేది ఇంటింటికి తీసుకెళ్ళి చెప్పే విధంగా గత 50 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఒక సంవత్సరంలో జరిగింది. అది మా అధ్యక్షుల వారి వల్లనే అయింది. దీన్ని మీ జనాల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ 29 ఎలక్షన్స్ కానీ మా నాయకులని, మా క్యాడర్ని రెడీ చేసుకోవడానికి ప్లస్ వాళ్ళలో నమ్మకాన్ని నింపడానికి మీ చేసే ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా ముందుకెళ్తుంది. నేను రాత్రి మీరు చూసుకున్నట్లయితే క్యాడరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే రాత్రి 1 గంట కూడా ఇక్కడ ఆఫీస్ ముందు 500 మంది ఉన్నారు ఓట్లేయడానికి. అంటే వాళ్ళు ఈరోజు నమ్ముతున్నారు మాకు ఇష్టం వచ్చిన నాయకుడిని విలేజ్లో ఎన్నుకుంటే మా విలేజ్కి అన్ని పనులు మంచిగా అవుతాయి. ప్లస్ అధ్యక్షుల వారితో ఇదే విలేజ్ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మా సమస్యలు మాకు ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయి అనే నమ్మకం వాళ్ళకి వచ్చింది. సో ఈరోజు కూడా ఏ విలేజ్ తీసుకున్నా సరే 200-300 మంది వస్తున్నారు. సో వీఆర్ అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఫస్ట్ రోజు కొన్ని చిన్న ఇబ్బందులు చూసినా సరే ఆ నెక్స్ట్ డే నుంచి మాత్రం చాలా విజయవంతంగా ముందుకెళ్తున్నాము. సో అందరి సహకారంతో, అందరి నాయకుల సహకారంతో, లోకల్ లీడర్స్ వాళ్ళ హెల్ప్తో, ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు, పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ సమన్యాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. మండల స్థాయి కూడా ఈ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఓటింగ్ తీసుకొని వాళ్ళ ద్వారానే మండల స్థాయి అధ్యక్షుని కూడా ఎన్నుకుంటారు. మండలానికి వార్డులో ఎన్నికైన నాయకుల నుంచి ఓటు చేపిస్తాం. ఇప్పుడు ఒక వార్డ్ ఇన్ఛార్జ్ కింద 4 ఉంటారు అన్నమాట మామూలుగా కోఆర్డినేటర్స్. అలా ప్రతి వార్డుకి 5 ఉంటారు. ఒక ఇన్ఛార్జ్, 4 కోఆర్డినేటర్స్. ప్రతి మండలానికి ప్రతి బూత్కి 5 ఉంటారు. ఒక బూత్ ఇన్ఛార్జ్, 4 మామూలుగా కోఆర్డినేటర్స్. అలాగనే విలేజ్కి కూడా 5 ఉంటారు. ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, 3 కోఆర్డినేటర్స్. వీళ్ళందరూ కలిసి ఓటేసి మళ్ళీ అధ్యక్షుడు ఎన్నుకుంటారు. సో ఆల్మోస్ట్ అంటే మీకు ఒక 950-960 మంది ఓట్లు వేస్తారు ఈ 5గురికి.